ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఎస్సీ సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణలో చట్టం తెస్తున్నారని, కానీ మన రాష్ట్రంలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ పద్ధతి వాళ్ళు చాలా స్పష్టంగా మీరు తెలంగాణ చూసి నేర్చుకోండి. తెలంగాణలో ఖచ్చితంగా దాని మీద చర్చ జరిగింది. తెలంగాణలో మరి దాని మీద మరి ఏదైతే సలహాలు సూచనలు వారు కూడా మరి ఆ కమిషన్ 1 man కమిషన్ ఏదైతే వాళ్ళు వేయడం జస్టిస్ కమిషన్ ఇచ్చినారో ఆ కమిషన్ మీద వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఒక రికమెండేషన్స్ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు. మిగతా క్రీమీ లేయర్ మీద దాన్ని రిజెక్ట్ చేసి మిగతా దాని మీద వాళ్ళు జడ్జిమెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఏకగ్రీవంగా వాళ్ళు చేశారు. దాని మీద చట్టం బిల్లు పాస్ చేయడం జరిగింది. అది ఎక్కడైనా పద్ధతి అంటే అది ఎక్కడైనా ఒక చిత్తశుద్ధి ఉండి ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని.